చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసానని ఫీల్ అయితే వచ్చింది. మేమైతే ఇరుముడి మూవీకి అయితే వెళ్ళిపోయాము. సో మూవీ అయితే మంచి టాక్ ఉంది కదా, పిల్లలతో కలిసి చూద్దామని అయితే వెళ్ళాం. ఫర్ ది ఫస్ట్ టైం మేము నలుగురమే కలిసి వెళ్ళిన ఫస్ట్ మూవీ ఇది. మూవీ అయితే చాలా బాగుంది అండ్ రవితేజ గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ అయితే వచ్చింది. ఆ పాప కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. క్లైమాక్స్ లో అయితే ఏడిపించేశారు. నేనైతే ఏడ్ చేశాను. క్లైమాక్స్ చూసి ఏడవకుండా బయటకు వచ్చిన వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ మందే ఉండుంటారు. ఎందుకంటే అంత కనెక్ట్ అయిపోతాం మనం మూవీకి. క్లైమాక్స్ లో వచ్చే ఒక చిన్న ట్విస్ట్. మూవీలో ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ గురించి చాలా బాగా చూపించారు. మూవీలో మనం రెండు రకాల ఫాదర్స్ అయితే చూస్తాము. ఒకటి, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏం జరిగినా ఏం చూసినా ఉన్నది ఉన్నట్టు నాన్నకొచ్చి చెప్పేసేయాలి. అది. రెండోది, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీకేం జరిగినా ఎవరికి చెప్పకూడదు, నువ్వు అక్కడే మర్చిపోవాలి అని చెప్పే తండ్రి. ఈ ఇద్దట్లో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనే కాన్సెప్ట్ పైన మూవీ అయితే రన్ అవుతుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మల్లెపూల పల్లెకి సాంగ్ వచ్చినప్పుడు అయితే థియేటర్ అంతా అరుపులు. అసలు ఆ సౌండ్ లో ఆ సాంగ్ వింటుంటే గూస్ పంప్స్ వచ్చాయి. మా చిన్నోడైతే సాంగ్ వచ్చినంత సేపు డాన్స్ చేస్తూనే ఉన్నాడు. వాడికి కూడా చాలా బాగా నచ్చింది ఆ సాంగ్. సో మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా ఎవరైనా వాచ్ అయ్యకపోతే జాయిన్ వాచ్. మీరు ఎవరైనా మూవీ చూస్తుంటే మీకు అలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.